ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, మీ స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ కృపా బాహుల్యాన్ని బట్టి, కనికరాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తానుసారంగా మీరు ఏర్పాటు చేసినటువంటి 3 రోజులు ఉపవాస కూడిక బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మొదటి రోజు మీ దాసురాల ద్వారా మీరు మాట్లాడినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరలా వెనుతిరగక, అంటే వెనుతిరిగితే వచ్చేటువంటి తండ్రిదివా నష్టములు తండ్రిదివా అనేక సాక్షి రూపంగా పరిశుద్ధంగా మీరు బయలుపరిచినవన్నీ కూడా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అసాదృశ్యంగా మా మధ్యన ఉంచబడడం జరిగింది తండ్రి. అటువారిగా కాకుండా అయ్యా నీ కొరకు తన పొరుగు పందెంలో తండ్రి తుదముట్టించే వరకు కూడా క్రీస్తుతోనే ఉంటానని పౌలు వలే తండ్రిదివా మేమందరూ ఉండాలని మీ దాసుల ద్వారా మీరు మాట్లాడినందుకే మీ స్తోత్రాలు. అయ్యా కృపతో నింపండి, సహాయం చేయండి. అదే నేను వాక్యంలోకి వెళుతుండగా నాతో మాత్రం మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు తను మీ స్వరాన్ని వినిపించండి. ఈ దీనుని మీ సిలువు చాటు మరుగుపరిచి ఇక నా నోట మీ మాట నుంచి తండ్రి మా హృదయాలకు కావలసిన జీవాహారాన్ని మీరే అనుగ్రహించదండి. వెనుకనే చెవిని గ్రహించడం మాకు దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ కూడా యేసు క్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన ఎంతమందికి ఇష్టంగా ఉన్నాయండి? చాలా మంది చేతులు ఇస్తారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టమేనా? మన మందిరంలో సంవత్సరానికి ఒకసారే కదా. నేను మొన్న ఒక సేవకుడు దేవుని సన్నిధికి వెళ్తే వాళ్ళ మందిరానికి వెళ్తే విశ్వాసులు సాక్ష్యం చెబుతున్నారు. వాళ్ళ సేవకుడంట నెలలో వారం రోజులు ఉపవాస ప్రార్థన పెడతారు. చాలా సంతోషంగా చెబుతున్నారు వాళ్ళు. ఆయన చనిపోతే ఆయన గురించి సాక్ష్యం చెబుతూ మా సేవకుడు 15 రోజులు ఉపవాసం ఉంటాడండి. ఆయన మమ్మల్ని వారం రోజులు ఉపవాసం నుంచి ప్రార్థన చేయిస్తారు. దేవునికి స్తోత్రం. ఇబ్బందిగా చెప్పలేదు, సంతోషంగా ఇటువంటి సేవకుని మేము కోల్పోయామని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆసక్తి వారికి కలిగి ఉన్నటువంటి ఆసక్తి. అందరూ కూడా ఎటువంటి వారంటే రోజు కూలి పనులు చేసుకొని ఒక పల్లెటూరు అనమాట, పొన్నూరు దగ్గర ఒక గ్రామము. ఆ గ్రామంలో విశ్వాసులు రోజు మేము అందరం పనులకు వెళ్ళాలండి. అయినా సాయంత్రం మేము ఉపవాసంతో దేవుని సన్నిధికి వచ్చి, ఎందుకంటే మేము బలపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా మనం ప్రార్థన చేస్తాము, కానీ ఉపవాస ప్రార్థన మనం ఉందంటే మన ఆత్మీయ పోరాటాన్ని బలపరచడం కొరకు. దేని కొరకండి? మన ఆత్మీయ మనం సమాజంలో సంఘంలో ఉన్నాము, మనం పోరాడుతున్నాం. పోరాటమేగా. నిజంగా క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తి క్రీస్తుతో మరలా నేను వెనుతిరిగి ఉండకూడదు, నేను క్రీస్తుతోనే పయనం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికి ఉంటుందో వారికి ఖచ్చితంగా పోరాటమే ఉంటుంది. ఆత్మీయ పోరాటం. ఏ పోరాటం అండి? ఇరుగు పొరుగు వారితో కొట్లాట, ఆ పోరాటం కాదు. రక్త సంబంధంతో కొట్లాట, ఆకు పోరాటం కాదు. ఆత్మీయ పోరాటం. ఎవరితో? అపవాదితో మనము పోరాడుతూ ఉంటాం. పోరాడాలంటే ఏం కావాలి? ఉపవాస ప్రార్థన ద్వారా మనము శక్తిని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పొందుకుంటాం, దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా మనకు కలిగేటువంటి కొన్ని మేలులు పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే తెలియజేయనో అవి కొన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ద్వారా మన విశ్వాసము బలపరచబడుతుంది. ఏంటంటే మేము విశ్వాసులమేనండి, మాకు అచంచలమైన విశ్వాసం మాకుంది, ఇంకా మాకు ఉపవాస ప్రార్థనతో ఏముంది, మేము బలపడాల్సిన అవసరం లేదని అనుకునే అవసరం కూడా మనకుంటుంది. ఉందా? అలా అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారా? మాకు అవసరం లేదండి, మమ్మల్ని మా పాస్టర్ గారు బాగా బలపరుస్తున్నారు కనుక మా విశ్వాసం అచంచలంగా ఉంది అంటే చలనం లేని స్థితిలో మేము ఉన్నాము, మా విశ్వాసానికి ఉపవాస ప్రార్థనతో బల పొందుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటే కనుక యేసు ప్రభు వారు చెబుతున్నారు. చూద్దాము పరిశుద్ధ గ్రంథం మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. మార్కు రాసిన సువార్త. అందుకని ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద బుక్ నోట్లో చూస్తే కనుక అనేక ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం వల్లే అని కోర్చబడి ఉన్నది. అంటే ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఏంటండి ఇక్కడ చెప్తున్నాడు? ప్రార్థన ఉపవాస ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్లనూ ఈ విధమైనది వదిలిపోట. దేవునికి స్తోత్రం. సందర్భము మనకు తెలుసు. వాక్య భాగాల్లో మనం చూస్తే కనుక ఈ అంతకుముందు వచనాల్లో చూస్తే వ్యాధితో ఉన్నటువంటి తన కుమారుణ్ణి
ఒక వ్యక్తి దేవుని యొక్క శిష్యుల దగ్గరికి తీసుకువచ్చారు. ఎవరి దగ్గరికి అండి? దేవుని యొక్క శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. వారు ప్రార్థన చేశారు, చాలా బలంగా ప్రార్థన చేశారు, మనకంటే బలంగా ప్రార్థన చేశారు, ఉద్యమంతో ప్రార్థన చేశారు. కానీ అక్కడ ఏమైంది? అది కార్యము జరగలేదు. ఏమండి? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ బలహీనత కానీ, దురాత్మ కానీ, ఆ వ్యాధి కానీ, బాధ కానీ అది తొలగించబడలేదు. కానీ ఏమైందంటే అది అట్లాగే నిలిచి ఉంది. అది తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఆ వ్యక్తి ఏమైపోయాడంటే పడిపోయాడు. చుట్టుపక్కల వారు అనుకున్నారు ఇక చనిపోయాడు, ఈ వ్యక్తి మరణించాడు అనుకున్నారు. ఆ తండ్రి విశ్వాసం ఎలా ఉంటుంది? ఆ తండ్రి విశ్వాసం ఎలా ఉంటుందండి? అయ్యో, ఏదో రోగిష్ఠుడైనా సరే పర్వాలేదు, నా కొడుకంటూ ఉన్నాడు, ఈ వ్యక్తి చనిపోయాడు. ఎవరంటున్నారు ఈ మాట? చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా అయ్యో ఆ వ్యక్తి చనిపోయాడు. ఎప్పుడైతే దురాత్మ వదిలి వెళ్ళిపోయిందో చచ్చిన వాని వలె వాడు పడి ఉన్నాడు. ఏ రీతిలో ఉన్నాడు? చచ్చిన వాని వల్ల అక్కడ పడుంటే చుట్టూ అంటున్నారు అయిపోయింది, పని అయిపోయింది, ఆ వ్యక్తి చనిపోయాడు అనుకుంటున్నారు. అక్కడ జరిగింది అది కాదుగా. తర్వాత ఏమైందంటే ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. మునుపట్లా కాకుండా ఓ ప్రత్యేకమైన స్వస్థత కలిగిన వ్యక్తిగా ఉండి ఆ కుమారుని తండ్రికి దేవుడు అప్పగించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన కార్యం జరిగింది అక్కడ. మనం కూడా మన విశ్వాసము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దేవుని కార్యం ప్రారంభించగానే ఒక్కసారి అది కొంత సమయం పడుతుంది, లేదనుకుంటే కనుక కొంత వ్యతిరేకంగా కనిపిస్తూ ఉండొచ్చు మన కను దృష్టికి, మన హృదయానికి, మన ఆలోచనలకి దేవుని కార్యం కూడా ఇక నా జీవితంలో జరగటం లేదేమో, ఏదో నాకు ఇది వ్యతిరేకంగా జరుగుతుందేమో అనే ఆలోచన, అటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ నువ్వు విశ్వాసము నువ్వు బలపడి ఉంటే కనుక దేవుని కార్యం నిజంగా నీ మనోన్నతను తెరవబడి నువ్వు చూస్తున్నట్లయితే కనుక ఏమవుతుందంటే దేవుడు చేసే అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. దానికి ఉండవలసింది నిజమైన నమ్మకం అనుకుంటాలి, నిజమైన నమ్మకం మనం ఉండాలి. ఇక్కడ అంటున్నారు శిష్యులు వచ్చారు, ఈ కార్యం అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఏకాంతంగా ఉన్న తర్వాత అని అడుగుతున్నారండి, అయ్యా మేమెందుకు చేయలేకపోయాము? మేము కూడా ప్రార్థనా పరులమేగా, మేము కూడా బాగా ప్రార్థన చేస్తున్నాం, నీతోనే తిరుగుతున్నాం మేము. ఏంటంటే మేము అన్నీ విడిచిపెట్టేశాము, మా పని వదిలేసాము, వ్యాపారం వదిలేసాము, ఉద్యోగాలు వదిలేసాము, మనం అనుకుంటాం మా కులాన్ని వదిలేసాము, మా బంధువులను వదిలేసాము, మా ఇరుగు పొరుగు వారిని వదిలేసాము, అయినా సరే మా జీవితంలో కార్యం జరగట్లేదు మనం అనుకుంటూ ఉంటాం. ఏమి కొరబడింది ఇక్కడ? విశ్వాసం కొరబడింది, నమ్మకం కొరబడింది. అదేవిధంగా దేవుడు అంటున్నారు, మీరు ఉపవాస ప్రార్థన ద్వారా ఏమవుతున్నటువంటి కార్యాలు జరగాలంటే కనుక నీ జీవితంలో ఏముండాలంటే ఉపవాస ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా. మనం అనుకుంటే అబ్బా నా శరీరం అనుకూలించటం లేదు, లేదంటే నాక ఇతరుట్లా నేను ఉపవాసాలు ఉండలేకపోతున్నానని మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా ఒక జటిలమైన సమస్య, మనకి ఎంతగానో పోరాటానికి గురి చేస్తున్నటువంటి ఏదైనా సమస్య మన జీవితంలో ఉంటే మనం చేయవలసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవుడు మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఉపవాసం ఉంటేనే దేవుడు చేస్తాడా అనుకోవచ్చు. ఇలాంటి మనకేంటంటే మన పక్కనే ఉంటాడు గాడు. ఎక్కడుంటాడు? మన పక్కనే ఉంటాడు వాడు. ఇప్పుడు మనం ఒక బలంగా నేను ఈరోజు ఉపవాస ప్రార్థన నేను చెయ్యాలి, దేవుని సన్నిధిలో నేను బలంగా నేను ప్రార్థన చేసి జయం పొందాలనగానే ఉపవాసం ఉంటేనే చేస్తాడా? ఉపవాసం ఉంటేనే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడా అని ఎక్కడ మనసులోంచి ఒక ప్రశ్న మనకు బయలుదేరుతూ ఉంటుంది. దేవుడే చెప్తున్నాడు, జటిలమైన సమస్యలు ఉంటే నువ్వు ఉపవాసం ఉండి జయాన్ని పొందాలి. దేవుడే స్వయంగా ఆయన మాట చెప్తున్నారు. అందుకే ఖచ్చితంగా మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము విశ్వాసము బలపరచబడుతుంది. హల్లెలూయా. విశ్వాసం కావాలిగా మనకి. మనందరికి పేరు గొప్ప పేరుగా మనం ఏమైనాము అది యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళండి. ఏమంటారు వాళ్ళు? మన స్నేహితులు బంధువులు ఎగతాళిగానే ఏమన్నాను కండి అనేక సార్లు చెప్తూ ఉంటారు ఈ మాట. ఏమంటారు? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇంకే కొన్ని మాటలు కూడా అంటూ ఉంటారు. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నమ్మిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని? సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మిన వారు. హల్లెలూయా. మన నిజమైన నమ్మకం ఎప్పుడు ఉంటుందంటే, మన నిజమైన విశ్వాసం అని సంఘము సమాజము ఎప్పుడు తెలుసుకుంటుందంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి, దేవుని మహిమ మన జీవితాల్లో
జరుగుతున్నప్పుడు, ఆయన కార్యాలు మనము స్వతంత్రించుకుంటున్నప్పుడు సంఘము గుర్తిస్తుంది. సంఘము గుర్తించాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనలో ఏముండాలంటే విశ్వాసము బలంగా ఉండాలి. విశ్వాసం బలంగా ఉండాలంటే మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటామో మన విశ్వాసము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఆ యొక్క కుమారుడు పడిపోయి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటాం కదా. ఒక్కసారి ఏదన్నా ఒక విషయంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుంది, కొంత వ్యతిరేకంగా మన మీదకి అదే సమస్య మరలా మన మీదకి వస్తున్నట్లుగా ఉంటుంది. ఇదేంటి ప్రభువా, నువ్వు తప్పిస్తావు అనుకుంటే మరలా మాకు వ్యతిరేకమైనటువంటి క్రియలు అపవాదికి లేదంటే మా శత్రువుకి జయమిచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటాం మనం. కానీ దేవుడు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వటానికి ఒక్కసారి మన దృష్టికి ఏంటంటే అపవాదికి జయం వస్తున్నట్లుగా ఉంటుంది. కానీ అంతిమంగా ఎవరికి విజయం వస్తుంటే దేవునే విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనకేమవుతుందంటే విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. దానికి కావాల్సింది మన విశ్వాసము స్థిరంగా ఉండాలి, విశ్వాసము బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాము అపొస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని పని కొరకు కొంతమందిని వారు నిర్ణయించుకొని ఎవరిని దేవుని సన్నిధిని దేవుని సేవ కొరకు పంపించాలని అపోస్తులైనటువంటి ఇక దేవుని శిష్యులందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తున్నారంటే దేవునితో సహవాసం చేయటం కొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారంటే మన జీవితంలో చాలాసార్లు దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదని మనం ఏం చేస్తామంటే ఆలోచన చేస్తూ ఉంటాం. మనకి దేవుడు బయలుపరిస్తే బాగుండు, మన జీవితం ఆయన యొక్క చిత్తమేమిటో మనకి దేవుడు తెలియజేస్తే బాగుందని మనము చాలాసార్లు దేవుని సన్నిధిలో మనము అడుగుతూ ఉంటాం. అడిగేది ఎట్లా అడగాలంటే ఏదో నోటి మాటతోనో లేదంటే చాలామంది ఈ రోజున ఏమైపోయిందంటే, అయ్యా పాస్టర్ గారు లేదా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేసి కనిపెట్టి మా కొరకు ప్రార్థన చేసి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మా కొరకు దేవుడేం బయలుపరిస్తే కనుక మాకు చెప్పండి అని ఏం చేస్తారంటే ఆ భారం అంతా ఎవరి మీద వేస్తారు? పాస్టర్ గారి మీదో పాస్టర్ గారి మీదో వేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంకా పక్కన ఆ పక్కన ఈ పక్కన లేదంటే టీవీల్లో మనం చూడగానే ఫోన్లో మనం చూడగానే చక్కగా ఫోన్ నెంబర్లు వస్తాయి, వాటికి ఫోన్లు చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? వాళ్ళకి ఫోన్ చేసి మా పాస్టర్ గారు అడిగితే ఒప్పుకోరండి, మీరు కనుక్కొని చెప్పండి, లేకుంటే మీరు అడగండి, లేదంటే వాళ్ళు ఏమైనా ప్రవచనం చెప్తారేమో లేదా దర్శనం చెప్తారేమో. చాలామంది ఏం చేస్తారంటే చాలా చోట్లకి పరిగెడతా ఉంటారు. సోది చెప్పినట్లు ఏంటండి, సోది చెప్పినట్లుగా కొంతమంది వెళ్తారు కదా, ఇది వస్తువు పోతున్న పలానా చోట ఎక్కడో దొరుకుద్దేమో, ఏదో ఆవిడ ఇంతకుముందు ఏదో అంటారు, దాన్ని మంత్రం వేసి ఏదో చెబుతారంట అని చెప్పేసి ప్రయత్నం చేసేటువంటి లక్షణం అనేది క్రైస్తవుల్లో కూడా ఏమైపోతుందంటే స్థానిక సంఘ సేవకుని విడిచిపెట్టి సేవకురాలు విడిచిపెట్టి వాళ్ళు ఎవరో చెబుతున్నారంట, ప్రవచనం చెబుతున్నారు, లేదనుకుంటే మన దేవుడు మన ఎడలు ఏదో బయలుపరుస్తున్నాడంట, వారి దగ్గరికి వెళ్ళి మనము కనుక్కుందామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? దేవుని ప్రణాళిక నిమిత్తం మన ఎడలు దేవుని చిత్తం ఏమైనదో ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? మొదటిగా దేవుని చిత్తము ఏమైంది మన ఎడలని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉపవాసం ఉండడాన్ని బట్టి రెండు మేలు జరుగుతున్నాయి. మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరుస్తున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఆత్మని మీరు పొందుకోగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏం కలిగిందంటే ఇక్కడ పరిశుద్ధాత్మ సహవాసం మీరు కలిగి ఉన్నారు. అందుకే అంటాడు పరిశుద్ధ పౌలు అంటాడు, మీరు ఆత్మ పూర్ణులై ఉండడి. ఏముండాలి? మనము
ఆత్మపూర్లై ఉండాలి. దేవుని సన్నిధిలో మనము వస్తున్నామంటే, దేవుని సన్నిధిలో మనము విశ్వాసులుగా మనము కొనసాగుతున్నామంటే, మనల్ని నడిపించేది ఏదై ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనల్ని నడిపించాలి. హల్లెలూయా. నిజంగా మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా, లేదంటే అన్య ఆత్మల చేత నడిపించబడుతున్నామా మనకే తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా మేలు కోరతా ఉంటాడు, చెడ్డదాన్ని మనం దూరం చేస్తూ ఉంటాడు. ఏదన్నా మనం చేయకూడదు పని చేయాలని ఒక హృదయ తలంపు వచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారంటే బలపరిచి దాని నుంచి దూరంగా తీసుకువెళ్ళి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉండి మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతుందంటే దేవుని ఆత్మ నడిపింపుని మనం కలిగి ఉంటాము. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనము మొరపిడితో ఉన్నప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడెన్స్ చేస్తాడు, మనం నడిపిస్తాడు. మనల్ని ఏం చేస్తాడంటే సరైన సత్య మార్గంలో దేవుడు మన ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనము సరైన మార్గంలో వెళ్ళడానికి మన యొక్క మనసుని, మన యొక్క సమస్త మనము కూడా దేవునికి అప్పగించుకున్నామో మనకి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఖచ్చితంగా మన భవిష్యత్తు గురించి చాలామందికి ఆశ ఏంటంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అవునా? నా భవిష్యత్తు ఎలాగుంటుందో, అబ్బో నా బిడ్డలు మంచి కోడలు వస్తుందా, లేకపోతే మంచి అల్లుడు వస్తాడా, లేదంటే మంచి డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా నా కుమారుడని. ఇది పుట్టి నుంచే మొదలవుద్ది మనకి. వాడు భవిష్యత్తు ఏముంటుంది. నువ్వు పూర్వం అయితే మా ఇళ్ళ నిండా కూడా జాతకాలు చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏం చేస్తాడు, పుట్టగానే మా తాతగారు జాతకాలు రాసి పెట్టాడు మా అందరికీ రాస్తే అది ఇంకో సిద్ధాంతి గారి దగ్గర ఉన్నాయి. ఒకరోజు నేను వెళ్ళి అడిగాను, ఏమండి నా జాతకం ఉందంట కదా, ఆయన పెద్ద సిద్ధాంతి, ఆయన జాతకం ఉందంట కదా, నాదేమైనా ఇస్తారా అంటే, రే నీ కష్టం నువ్వు నమ్ముకోరా, నీ జాతకంతో నీకు పని ఏంటి అన్నాడు. ఊరందరికీ జాతకాలు చెప్తాడు ఆయన. హల్లెలూయా. నాకు మామయ్య గారు అవుతారు, మా మేనత్త భర్త అయినా పెద్ద సిద్ధాంతి. ఆయన అడిగితే నా జాతకం మీ దగ్గర ఉందంట కదండి, ఏదో అందులో ఏమైనా భవిష్యత్తు ఏదో చూపిస్తాడు కదా అని అడిగితే, రే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నీ జాతకంతో నీకు పని ఏంటి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆలోచన ఏంటంటే మన భవిష్యత్తు ఏమై ఉందో, నా ఎడల దేవుడు ఏం చిత్తాన్ని కలిగి ఉన్నాడు అని ఇప్పుడు ఏం చేస్తామంటే ఆశ కలిగి మనం ఉంటాం. నీ ఆశను తీర్చేటువంటి దేవుడు ఖచ్చితంగా నీకు నీ భవిష్యత్తుని దేవుడికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నీవు దేవుని యొక్క ఉపవాసం అని దేవుని ప్రార్థించి నువ్వు ఆత్మను పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భవిష్యత్తు ఏంటి? మనం సర్వసత్యంలో నడవడం, దేవునితో కొనసాగటం, దేవునితో సహవాసం చేయటము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మన భవిష్యత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాలు కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. నేను సేవకు రావాలని చెప్పేసి అనేక మంది సేవకులతో దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కూడా ఉపవాసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. వాస్తవంగా 21 రోజులు ఉపవాసం ఉంటే నేను వ్యాపారం కుదరదని లాస్ట్ 11 రోజులు నేను కూడా ఏకీపించి ఇరువురు కలిసి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు సేవకి ఆయన మాట్లాడాడు, తీర్మానం చేశాడు. సరే సేవ కొరకు తీర్మానం చేసుకుని సేవ చేయాలని ఒక ఆలోచనతో ఉండి తర్వాత మరి తీర్మానం చేసుకొని సేవకు హైదరాబాద్ సీఎం రోజు ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకొని మరలా మేము తిరిగి వచ్చాము. పెద్ద శోధన వచ్చింది. ఆ శోధన నుంచి దేవుడు తప్పించినప్పుడు దేవుడు మరి నువ్వు అడిగింది నేను చేశాను కనుక నీవేం చేస్తావని ఆయన స్వరంతో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను 3 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, అయ్యా నేను సేవ ఎలాగ చేయాలి, సేవ చేయడానికైతే నేను తీర్మానం చేసుకున్నాను. ఏ సేవ చేయాలి, ఎలాగ చేయాలి, సువార్థికుడిగా చేయాలా, సంఘాన్ని స్థాపించాలా, నేను ఎవరితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే చుట్టూ కూడా సేవకులే ఉన్నారు. అత్తింటి వారు సేవకులే, పుట్టింటి వారు కూడా సేవకులు. నా తలంపులంతా ఎట్లా ఉన్నాయంటే మా తమ్ముడు సేవ చేస్తున్నాడు కనుక ఆయనతో కలిసి సేవ చేయాలేమో, నన్ను మా కుటుంబంగా అటే ఉంటుందిగా మైండ్. ఎటుంటుందండి? అటే ఉంటుందిగా నా తలంపులు అదే రీతిలో ఉన్నాయి. కాదని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయని దేవుడు నాతో మాట్లాడినప్పుడు 3 రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఉండి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను.
అయ్యా నా భవిష్యత్తు ఏమిటి, నేనేం చేయాలి, ఏ విధంగా నేను ఈ పరిచర్ని నేనైతే తీర్మానం చేసుకున్నాను సేవ చేయాలని, కానీ ఏ రీతిలో సేవ చేయాలి క్లారిటీ ఉండాలిగా మనకి. సేవ చేయమన్నారు కానీ బైబిల్ పట్టుకొని నేను ఊరిమే పడ్డా అనుకోండి, ఫలితాన్ని చూడగలుగుతామా? చూడలేంగా. కానీ క్లారిటీ దేవుని సన్నిధి అడిగాను, అయ్యా నేనే రీతిలో సేవ చేయాలి. అందుకే దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా 3 రోజులు కూడా వాక్యంతో నాతో మాట్లాడాడు, స్వరంతో దేవుడు నాతో మాట్లాడాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు నిజముగా మొరపెడితే నీకు సమీపంగా ఉండేటువంటి దేవుడు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నిజమైన ప్రార్థనగా ఉండాలి. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే కనుక దేవుడు నీకు సమీపస్తుడిగా ఉండటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన లోకలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ యేసు ప్రభు అంత సమీపస్తుడిగా ఎవ్వరు మన జీవితాల్లో ఉండరు. హల్లెలూయా. అనేక మంది బంధువులు, స్నేహితులు ఉండొచ్చు, భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా దగ్గరగానే ఉండొచ్చు, కానీ వారికంటే సమీపంగా ఉండగలిగిన దేవుడు నా యేసయ్య ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. అంత సమీపంగా ఉన్నటువంటి దేవుడు నాతో ఆ 3 రోజులు కూడా ఆయన సన్నిధిని నేను అనుభవించాను. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ సహవాసాన్ని నేను అనుభవించాను. దేవుడు కళ ద్వారా దేవుడు మాట్లాడాడు, స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆగిపోయిన దాన్ని నువ్వు కొనసాగించు, పడిపోయిన బలిపెట్టాన్ని తిరిగి నువ్వు కట్టని చెప్పేసి ఆ పరిచర్య పత్రం దేవుడు నాకు ఇచ్చి నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇంకా చాలా ఆలోచన చేసాం, ఆగిపోయింది ఏంటి, కొనసాగించాల్సింది ఏంటి ప్రభువా, మరలా దాని గురించి మనం ప్రార్థన చేయడం అన్నప్పుడు పరిశుద్ధాత్మ హృదయంలో ఆలోచన పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము స్పష్టంగా దేవుడు బయలుపరిచి ఏం చేశారంటే నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం విజయవాడలో పునఃప్రారంభించడానికి, హల్లెలూయా, ఏం చేశాడు, ఆగిపోయిన దాన్ని కొనసాగించాలని దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం చెప్పినప్పుడు పిచ్చోడు అన్నారు, హేళన చేశారు, అవమానపరిచారు. చాలామంది ఏంటంటే వన్ సైడ్ అయిపోయాడు, ఇక చాలా మాటలు వస్తాయిగా, ఇక చాలా మాటలు. ఎందుకంటే అటు ఇటు పరిచర్య ఉందిగా. కొంతమంది ఆలోచనలు కొంత రీతిలో ఉండే, ఆత్మీయంగా బాగా లోతుగా ఎవరైతే ఆలోచిస్తారో వారికి మాత్రమే ఇటువంటి దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుతాయి. పైగా ఆలోచన చేస్తే దేవునికి ఉద్దేశాలు మనకు అర్థం కావు, దేవుని యొక్క చిత్తాలు మనం గ్రహించలేం. దేవుడు మరి ఆ రీతిలో మాట్లాడినప్పుడు అదే 2013 జనవరిలో మరి నేను నూతన ఇష్టం ప్రార్థనా మందిరం ద్వారా ఇక సేవని ప్రారంభించడానికి దేవుడి కొరకు చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా పెద్ద పెద్ద సేవకులు, పెద్ద ఆత్మ కలిగిన సేవకులు కూడా నన్ను విమర్శించడం మొదలుపెట్టారు. ఇటు సేవ లేదా, సంఘం లేదా, నువ్వు అటెల్లి సేవ చేస్తున్నావు ఏంటంటే ఆలోచన. కానీ ఇవన్నీ ఏది కూడా నా విశ్వాసాన్ని కానీ దేవునితో ఒడంబడికని కానీ ఇవన్నీ తొలగించలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని దేవుని చిత్తము గనక, దేవుడే స్వయంగా నాతో మాట్లాడాడు గనక దేవునికి స్తోత్రం. అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. ఆ చిత్తాన్ని మనకి దేవుడు ఎప్పుడైతే బయలుపరిచాడో దాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే కనుక దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందండి, మన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం. తద్వారా మన భవిష్యత్తుని మనము చక్కగా ఇవ్వండి, దేవుడే మనకు భవిష్యత్తుని తెలియచేసి దానిలో కొనసాగించడానికి మనకి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా ఇవ్వండి దేవుని ఆత్మను పొందుకుంటాం. ఇంత మాత్రమే. అందుకనే పరిశుద్ధ పౌలు అంటాడు, మీరు ఆత్మపూర్ణులే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆత్మపూర్ణులే ఉండాలని దేవుడు కోరు. అందుకనే పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. దేని కొరకండి? పరిశుద్ధాత్మ కొరకు మనం ఏంటంటే ఈ మాట స్వయంగా యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఈ మాటని యేసు ప్రభు వారు లూకా రాసిన సువార్త 11వ వచనంలో అని మాట చెబుతున్నారు, పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయుడి. లూకా రాసిన సువార్త పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నావో అప్పుడేమవుతుందంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడ్డానికి, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి కూడా నీకు అనుకూలత వస్తుంది. ఎప్పుడంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు.
కొంచెం శక్తిని పొందుకున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల బయలుపరచబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట కూడా చదువుదాం. మూడోదిగా మనం చూస్తే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంటున్నాడు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూస్తే ఈయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఎజ్రా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము మొదలుపెట్టాడు. దేని కొరకంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఈ సందర్భం అండి. మన జీవితాల్లో చాలాసార్లు మనకు ఎదురవుతూ ఉంటుంది. చాలాసార్లు ఎదురవుతాం. అంతకుముందు మనం 22వ వచనాన్ని చదువుదాం. మేలు కలుగ చేయుటకై ఆయన ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించిన వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పింటము గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయుటకు నాకు తోచను. దేవునికి స్తోత్రం. ఎజ్రా ఎంత ఆత్మీయంగా ఆలోచన చేస్తున్నాడు చూడండి. అంతకుముందు రాజు దగ్గరికి వెళ్ళాడు, మందిర నిర్మాణం కొరకు చాలా సహాయాన్ని అడిగాడు, అన్నీ కూడా ఇచ్చాడే. రాజుగారు ఏం చేశారంటే అన్యుడైనప్పటికీ కూడా దేవుని మందిర పనులు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి వస్తువులన్నీ కూడా తన సమకూర్చి ఇచ్చాడు. కానీ ఇక్కడ కూడా ఏంటంటే శత్రువు నుంచి మమ్మల్ని తప్పించటానికి ఏం కావాలంట? భటులు కావాలి, సైన్యము కావాలని అడగడానికి నాకు సిగ్గుగా తోచెను. హల్లెలూయా. చూడండి, మనం ఏం చేస్తామంటే అదే మనం అనుకోండి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందు దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తామంటే మన స్నేహితులు, బంధువులు ఎవరైతే గొప్పవారు ఉన్నారో, లేదా ఇంకా న్యాయస్థానానికో లేదా పోలీసుల దగ్గరికో పెద్ద మనుషుల దగ్గరికో వెళ్ళి ఏం చేస్తామంటే అక్కడ విచారణ చేసి లేదా వారితో ఆలోచన చేసి వారి యొక్క నువ్వైతే మాకు ఎలాగ సహాయం చేస్తావో నీ సహాయం మాకు కావాలని ఏం చేస్తామంటే మన ప్రయత్నాలన్నీ కూడా చేస్తాం. ముందుగా వచ్చేటువంటి తలంపు ఆలోచన అదే ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసకి నిజంగా దేవునిలో నువ్వు లోతుగా నాటబడి ఉన్నట్లయితే కనుక, నువ్వు నిజంగా దేవునిలో నువ్వు స్థిరపడి ఉన్నట్లయితే కనుక ఎజ్రా వలె మన ఆలోచన చేయాలి. నాకేం చేస్తుందంట? సహాయం కోరటానికి నాకు సిగ్గేస్తుంది అంటున్నాడు. ఇంత గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నేను నమ్ముకోనుండి లోకస్తుల్ని నేను సహాయం కోరటం ఏమిటి? లోకంలో ఉన్న వారి సహాయం నేను అర్థించడం ఏమిటి అని ఆలోచన చేసి ఏం చేశాడంట? ఈ ఉపవాసం ఏం చేశాడు? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనమని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ఇచ్చి నాకు సిగ్గేస్తుంది, నేను ఎవరిని కూడా ఆశ్రయించను, నా దేవుడే ఆశ్రయదుర్గమైన వాడు. హల్లెలూయా. నేను నమ్మదగిన నా దేవుడు కనుక నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానని ఒక తీర్మానం కలిగి ఈ విషయమై ఈ సంగతి కొరకు దేవుని సన్నిధి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దానికి ఏమైందంట? మనవని అంగీకరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, నామం కలిగింది. మన ప్రార్థన వినేటువంటి దేవుడు, విని ఊరుకునే దేవుడు కాదు, సహాయం చేసేటువంటి దేవుడు. ఇక్కడ వీరికి ఏం చేశాడంటే వారికి సహాయం చేశాడు. సైన్యం అవసరం లేకుండానే దేవుని సహాయాన్ని అనుగ్రహించాడు. దేవుని కాపుదల తన యొక్క యెరూషలేముకు వెళ్ళటానికి దేవుడే తోడైండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో నుంచి దేవుడు తన ప్రజలు నడిపించినప్పుడు ఏ సైన్యం సహాయం ఉంది? వీళ్ళకి యుద్ధాలు రావు, ఏమవుతుంటే యుద్ధ సామాగ్రి కూడా లేదు. కానీ శత్రువులందరినీ కూడా జయించుకుంటూ వెళ్ళిపోయారు. ప్రారంభించినప్పుడు వీరికి ఏమైనా సైన్యం ఉందా? వీరికైనా యుద్ధోపకరణాలు ఉన్నాయి? ఏమీ లేవు. దేవుడే వారికి సైన్యముగా ఉండి ముందు వెనక దేవుడు ఆయన తోడై నడిపించినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి మనకు కూడా మన ఆత్మీయ యాత్రలో దేవుడే మనకు సహాయంగా ఉండి ఆయనే మహా సైన్యముగా ఉండి మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా
మనల్ని నడిపించే దేవుడు, మనకు సహాయం చేసే. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్య, శత్రువు మన మీదకి వస్తాడని మనకి ప్రతి క్షణం కూడా దినదిన గంటల్లా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కాలు బయట పెడితే భయం, ఇంట్లో ఉంటే భయం, ఏం చేసినా కూడా భయం, శత్రువు మన మీదకి వస్తున్నాడేమో. కానీ నిజముగా నువ్వు దేవుని సన్నిధికి నీ హృదయాన్ని కుమ్మరించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం అనుగ్రహిస్తాడు. ఎజ్రా ప్రార్థన ఆలకించింది. ఎజ్రా ఎందుకు దేవుడు ఆలకించాడంటే తన యొక్క హృదయమున తీర్మానం ఎంత గొప్ప చూడండి. నా సిగ్గుగా తోచుచున్నది, నేను అన్యుడి దగ్గరికి వెళ్ళి నేను సహాయం కోరటం కాదు, అన్యుడి దగ్గరికి వెళ్ళి లోకస్తుల దగ్గరికి వెళ్ళి నేను సహాయం కోరటం కాదు, నా దేవుని దగ్గరికి నేను సహాయాన్ని కోరాలి. ఆ విషయంలో ప్రార్థన చేశాడు. మనమని దేవుడు విన్నాడు. వినేం చేశాడు? దేవుడే సహాయకుడిగా ఉండి వారికి తోడై నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత చూస్తే వారు చక్కగా వారు యెరూషలేముకి వెళ్ళిపోయారు. దేవుని కార్యాలన్నీ కూడా దేవుని కొరకు వారు ఏదైతే అనుకున్న ఎజ్రా ఏదైతే తలపెట్టాడో అవన్నీ కూడా సంపూర్తి చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. సంపూర్తి విజయాన్ని కూడా దేవుడు ఎజ్రాకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విజయం ఇస్తాడు, ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మనం? మొదటిది, ఉపవాసం ఉంటే విశ్వాసం బలపడదు. రెండోది, పరిశుద్ధాత్మను పొందుకుంటాం. 3, దేవుని సహాయాన్ని పొందుతాం. నాలుగోదిగా చూద్దాము. చూడండి, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని సన్నిధిలో నాలుగోదిగా చూస్తే, మన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కనుక మనం శుద్ధి చేయబడతాం. దేవునికి ఆయాస్కరంగా వీరంతా కూడా దేవుని కార్యాలు చూసి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా దేవునికి ఏం చేసి ఆయాస్కరంగా ఉన్నారు. దేవుని నచ్చని కార్యాలు వీరు చేస్తూ కూడా దేవుని దుఃఖపరిచేటువంటి స్థితిలో ఉన్నారు. వీరికి ఏం లేదంటే విజయాన్ని పొందలేకపోతున్నారు. ఏమి వెళ్తుంది? వారి హృదయములో పాపము వారి హృదయాన్ని ఏలుతూ ఉంది కనుక వీరేం పొందలేకపోతున్నారు? జయాన్ని పొందలేకపోతున్నారు. మన హృదయంలో పాపం ఏలుబాటు చేస్తే కనుక మనం దేని మీద కూడా విజయాన్ని పొందలేం. మన కుటుంబంలో కావచ్చు, మన ఉద్యోగంలో కావచ్చు, మన వ్యాపారంలో కావచ్చు, మనం ఎక్కడైనా కూడా మనం విజయము పొందలేకపోతున్నామంటే కనుక దానికి కారణము మన హృదయములో పాపము ఏలుబాటు చేస్తుంది. అందుకే దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ జనాంగం అందరికీ సమూయేలు చెప్పాడు, ఇక మీకు ఎక్కడ జయం రావట్లేదు కనుక మొదటగా మీరు దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం అండి మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వల్ల మనం జరిగేది ఏమిటంటే మన హృదయము శుద్ధి చేయబడుతుంది. మన హృదయము మనం కడుక్కోవాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు అంటే మనం సరి చేసుకోవటం, మనము శుద్ధి చేసుకోవటం, మనకున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి కూడా మనం విడుదల పొందటం. లేదన్నా ఇక బలహీనతలు మనల్ని నిలబడి చేస్తున్నాయంటే ఈ ఉపవాస కూడికల ద్వారా మనం ఏమాలంటే వాటి నుంచి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. చూడండి, వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు? మేము పాపాత్ములమే ఉన్నామని వారి హృదయాన్ని దేవుని సన్నిధిలో వారు కుమ్మరించుకున్నారు. మన ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసింది ఏమిటంటే, అయిపోయిందండి 2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో ఉన్నాము, అయిపోయింది, మొక్కుబడి అయిపోయింది. ఇవన్నీ పొద్దున్న 11ంటికి ప్రారంభించారు, 3 అయినా ముగించట్లేదు. 11ంటికి వచ్చాం మేము, ఉపవాసంతో వాళ్ళకేం తెలుసు? శుభ్రంగా ఆరారుగా మంచిలు తాగుతున్నారు, ఇంకా డ్రింకులు తాగుతారు, ఇంకేం చేస్తారు. మేము కూర్చొని వినాల్సింది మేము. మా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, తలనొప్పి వస్తుంది వినలేక. ఇటువంటి ఆలోచనలు అపవాది కనుక కలిగిస్తూ ఉంటాడు. నిజంగా దేవుడు సన్నిధిలో నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవాలి, నా హృదయాన్ని నేను కడుక్కోవాలి. ఒకవేళ నన్ను బలహీనత ఏలుబాటు చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశము మనము కలిగి అయ్యా వీటిని విడిపించమని మన హృదయాన్ని ఏం చేయాలంటే ఉపవాసము ద్వారా ఏం చేస్తామంటే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఉపవాసం ఎందుకుంటాం? శరీరం బలహీనం చేసుకోవటానిక? కాదు. ఆత్మని
బలపరచుకోవడానికి. ఉపవాసం ఎందుకు ఉంటామంటే ఇక శారీరకమైన తలంపుల ఆలోచన దూరం అవుతాయంట. హృదయం మీద ఏముంది, హృదయము ఒకవైపుకే తిరగబడుతుంది, శరీరము బలహీనమవుతాడు. మన బాడీకి అందాల్సినటువంటి ఆహారము ఛార్జింగ్ అందకపోతే ఏమవుతుందంటే బలహీనత అవుతుంది, ఆత్మ బలపడతా ఉంటుంది. శారీరక తలంపులు, శరీర కోరికలు ఏమవుతుందంటే అవి మన హృదయంలోంచి దూరం చేయబడతా ఉంటాయి. హల్లెలూయా. అందుకొరకు ఏంటంటే శరీరాన్ని ఏం చేస్తాడే నలగొట్టుకుంటా ఉంటాడు. పౌలు భక్తుడు అంటాడు, నా హృదయాన్ని నేను, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. చూద్దాము, పౌలు భక్తుడు చక్కని మాట చెబుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. నా శరీరం నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలే చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడుటకు లేదు, కానీ ఒకవేళ ఇతరులను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతునేనో అని నా శరీరమును నల్లగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను. దేంతో? ఉపవాసముతో నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను. ఎందుకొరకంటే నేను భ్రష్టుని అయిపోతానేమో, అంతమంది అనేక మంది ప్రకటిస్తున్నాను, అనేక మందికి నేను బోధిస్తున్నాను, నాలో ఒకవేళ గర్వం వస్తుందేమో అని ఆలోచనతో అంటున్నాడు ఆయన. నా శరీరాన్ని, నాకు ఉపవాసంతో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. నేను ఏమి ఉండాలి? శుద్ధునినై ఉండాలని, పరిశుద్ధతను నేలాలని. పరిశుద్ధత నన్ను ఏలితేనే కానీ నేనేమై ఉండే దేవునికి ఇష్టడిగా నేను ఉండలేను. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాం. ప్రత్యేకించబడ్డామా లేదా? గత జీవితానికి ఇప్పుడున్న బ్రతుక్కి చాలా వ్యత్యాసము. మనల్ని ఎవరు గ్రహించాలి? సంఘము, సమాజము అది గుర్తించినట్లుగా మనం ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. చదవండి అమ్మా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకే దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణి యుందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మీరు ప్రత్యేకముగా ఉండేది. మనం ప్రత్యేకించబడ్డాం. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించావో సొంత రక్షకుడిగా, నీ హృదయం ఏమైందంటే దేవుని ఆలయమై ఉన్నది, దేవుడు నివసించే స్థలమై ఉన్నది. అప్పుడు ఇక్కడ ఏముండకూడదు? అపవిత్రత మనలో ఉండదు. అపవిత్ర మనలో ఉంటే కనుక యేసుక్రీస్తు మనలో నివసించడు, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే నువ్వు బ్రతికున్నా కూడా చచ్చిన వాడితో సమానం. బ్రతికుండి కూడా, ఎందుకంటే గతాన్ని విడిచిపెట్టేస్తాం, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం, యేసుక్రీస్తు అనుసరిస్తున్నాం, యేసుక్రీస్తు బ్రతుకుతున్నాము. కానీ ఉండవలసింది ఏమిటి? యేసుక్రీస్తులో ఉండకపోతే కనుక, నీలో క్రీస్తు లేకపోతే నీ క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసము మృతము. మనం ఏమై ఉన్నామంట? ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాం కనుక, మనము దేవుని నివాస స్థలమై ఉన్నాం కనుక, మనం ప్రత్యేకంగా దేవునికి సంఘంలో, సమాజంలో మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఉంటామంటే మన హృదయము శుద్ధిగా ఉండి దేవుని నివాస స్థలముగా మనం ఉన్నప్పుడు. ఎప్పుడు జరుగుతుంది? దేవుడు నివాసం ఉండాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి పాప తలంపులు, పాప ఆలోచనలు అన్నిటిని కూడా మనము విడిచిపెట్టి దేవునికి యోగ్యముగాను, నిందారహితులుగాను, దేవుని వెంబడించేవారిగాను, దేవునికి కుమారులుగా, దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎవరైతే నా చిత్తాన్ని జరిగిస్తారో వారు నా కుమారులు ఉంటారు, నా సహోదరులై ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరుంటారంటే దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అవుతారు. అది సహోదరులుగా ఉంటారని చెప్పేసి దేవుడే స్వయంగా చెబుతున్నారు. మనం శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా జీవించటము దేవుని చిత్తము. హల్లెలూయా. మనం ఏం ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏమవుతామంటే మన పాపములన్నీ కూడా విడిచిపెట్టి శుద్ధి చేయబడతాం. దేవునికి స్తోత్రం. నివాసయోగ్యమైన స్థలముగా మనము దేవునిలో మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నామంటే 4 విషయాలు
ఈ రోజున మనం గ్రహించాం. మొదటిది, విశ్వాసము బలపరచబడుతుంది. రెండు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉంటాం. దాని ద్వారా దేవుని చిత్తాన్ని మనము గ్రహించగలుగుతాం. మూడవదిగా, దేవుని సహాయాన్ని మనం పొందుతాం. నాలుగవది, మనము పవిత్రపరచబడతాం, శుద్ధీకరించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి శుద్ధీకరించబడిన తర్వాత ఈ 4 విషయాల్లో మనం జయం పొంది దేవుని సహాయాన్ని పొందిన తర్వాత మౌనంగా ఉండటానికి ఉపయోగం ఉంటుందా? సైలెంట్గా ఉండగలుగుతామా? ఉంటామా? ఉండలేంగా. ఎలా ఉండాలి? నీలో దేవుడు నివసిస్తూ ఉంటే, నీ విశ్వాసం బలంగా ఉంటే, దేవుని చిత్తం నువ్వు గ్రహించినట్లయితే నీవేమవుతావంటే దేవుని కొరకు నువ్వు నీ పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా. ఏం కలిగి ఉంటా అంటే, పౌలు అంటాడు, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. మరి మనం విశ్వాసంలో మనం బలవంతులుగా ఉండి దేవునితో సహాయం పొందుకుంటూ ఉండి మనం శుద్ధి చేసుకొని దేవుని నివాస స్థలమైన యోగ్యం మనం ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే దేవుని సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. అంటే ఏం చేయాలి? సంఘము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ 4 విషయాలు మనం నేర్చుకున్నట్లయితే కనుక మనం చేసే తర్వాత స్టెప్ ఏంటంటే, సంఘము కొరకు నేను పని చేయాలి. అంటే సంఘం కొరకు అంటే క్రీస్తు కొరకు. ఎవరి కొరకు? అబ్బో, నేను సంఘం కొరకు పని చేస్తే మాస్టర్ గారికి పెద్ద లాభం వస్తుంది అని ఆలోచన చేస్తే అది తప్పు. అబ్బో, నా వల్లే సంఘంలో చాలామంది వచ్చారు, నేనే పలానా కుటుంబాన్ని తీసుకొచ్చాను, పలానా కుటుంబం ద్వారా పాస్టర్ గారికి బోల్డంత డబ్బులు వస్తున్నాయి. ఈ ఆలోచన చేస్తే కనుక భ్రష్టులైపోతాం. ఏమవుతాం? భ్రష్టత్వానికి మనం వెళ్ళిపోతాం. నువ్వు చేస్తున్నది దేవుని కొరకు, సంఘము కొరకంటే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలని నేను వాక్యం చేస్తాను. పౌలు భక్తుడు అంటాడు, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. దెబ్బలేందును, చెరసాలలోను, అల్లరంలోను, ప్రయాసంలోను, జాగారంలోను, ఉపవాసంలోను మిగులు ఓర్పు గలవనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకంట? మా పరిచర్య నిందింపకుండా నిమిత్తం. అంతకుముందు వచ్చిన చూస్తే కనుక 3వ వచనం చదువుదాం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తమును ఏ విషయంలోనూ అభ్యంతరం ఏమీ కలుగక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లోను, ప్రయాసములోను, జాగరములతోనూ, ఉపవాసముతో మిగులు ఓర్పు గలవారండి. దేవుని కొరకంటే సువార్త ప్రకటించే విషయంలో అనేక నిందలు, అపమానాలు, శ్రమలు, ఇరుకులు, మరణ వరకు, అంచు వరకు కూడా పౌలు అనేక ముమ్మారు మరణ పంచుల దాకా వెళ్ళిపోయాడు పౌలు. ఇవన్నీ కూడా దేంతో అంటే నేను ఓర్చుకుంటున్నాను. హల్లెలూయా. మన సువార్త ప్రకటించినప్పుడు ఒక్కడ తిడితేనే మనం ఒప్పుకోలేము. ఓర్చుకోగలగా? ఇచ్చి ఆడికి మరలా నేను దేవుని గురించి చెప్పని నన్ను అవమానపరిచాడు అనుకుంటాం. కానీ పౌలు అంటున్నాడు, సంఘము కొరకు, సువార్త పని కొరకు, దేవుని ప్రకటించడం కొరకు తను ఎంత ఓర్పుతో, అన్నీ కూడా ఉపవాసంతో కూడా ఏం చేశాడంటే దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకంటే చూడండి, భారతదేశంలో 790 కోట్ల మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారండి? ఈ గుణంకాలు 790 కోట్ల జనాభా ఉన్నారు. అందులో 140 కోట్ల మంది ఇండియాలో ఉన్నారు. హల్లెలూయా. ఇంచుమించుగా 30% దాకా ఇండియాలో ఉన్నారు. 250 కోట్ల మందికి యేసు ప్రభు గురించి ప్రకటించిన వారు లేరు, ఆయన గురించి తెలియ. ఇవన్నీ కూడా గుణంకాలతో నేను ఇవన్నీ కూడా సర్వే చేసినటువంటి విషయాలు మీకు శ్రద్ధగా వినండి. 790 కోట్ల మంది ఉన్నారు. 250 కోట్ల మందికి సువార్త ప్రకటించబడలేదు. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. మొత్తం లెక్కిస్తే 4%. అంటే ఎన్ని కోట్లు వస్తారండి? సుమారుగా 6 కోట్ల మందికి మాత్రమే యేసు ప్రభున కలిగిన వారు ఉన్నారు. ఎంతమంది అండి? 4%. మన ఆంధ్రప్రదేశ్లో లెక్కిస్తే కనుక మహా అయితే 10% ఉంటారేమో. లెక్కించినా లెక్కించకపోయినా అంటే సుమారుగా 10 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో మనం లెక్కేస్తే 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల 10% 1 కోటి మంది దాకా ఉన్నారు. ఎంతమంది? 10% ఉన్నారు. దేశం మొత్తంలో 4% ఉన్నారు. ప్రపంచం మొత్తంలో 30% పైనే సువార్త తెలియని ప్రజలు ఉన్నారు. మన దేశం ఎంతమంది ఉన్నారు? 96% యేసు ప్రభు వారికి దేవుడిగా లేడు.
కొంతమంది జాతుల వారికి యేసు ప్రభు అంటే తెలియదు. కొంతమందికి తెలిసినా కూడా వారు ఇంకా క్రీస్తులోకి నడిపించబడలేదు. హల్లెలూయా. మరి ఎంత బాధ ఉండాలి మనకి? ఎంతమంది ఉన్నారు మన బంధువుల్లో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు? 100 మంది ఉంటే 4 మాత్రమే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే గుణాంకాల ప్రకారం, లెక్కల ప్రకారంగా మనం చూస్తే 4 పోనీ మన బంధువులు మనం లెక్కేసుకుందాం, మన కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? నా జాతి వరకు నేను ప్రయాసపడతానని పౌలు భక్తుడు అంటూ ఉంటాడు. ప్రశ్న అయిపోయినా చనిపోయినా పర్వాలేదు, వారి కొరకు నేను ప్రయాసపడతానని, యూదులంతా రక్షణ పొందాలని ఎంతో ప్రయాసతో దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తాడంటే నల్లగొట్టుకున్నాడు. హింసల పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, అవమానించబడ్డాడు. అన్నిటికీ ఉపవాసం అనేక సార్లు వారిని దేవుని కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంతగా మరి ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఇంకా సువార్త తెలియకుండా, దేవుని అంగీకరించకుండా ఉంటే మనం నెమ్మదిగా అమ్మయ్య నా జీవితంలో దేవుడు ఉన్నాడు చాలు అని గుడ్డల మీద చేసుకొని మనం పడుకోగలుగుతున్నామా? పడుకోవచ్చు అలాగా? నిదానంగా ఉండొచ్చా? ఏం చేయాలి మరి? సువార్త ప్రకటించాలి. యేసు ప్రభువు మంచి గొర్రెల కాపరిగా ఒక ఉపమానాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, 100 ఒక కాపరికి ఎన్ని ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయండి? 100 ఉన్నాయి. 100లో ఏమైంది? కథ మీకు అందరూ తెలుసు కదా. ఒకటి తప్పింది. అంటే ఎన్ని ఉన్నాయి? 99 గొర్రెలు ఎక్కడున్నాయి? ఆయన దొడ్డెలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన కాపరత్వంలో ఉన్నాయి. ఒక్కటి మాత్రమే తొలగిపోయింది. అమ్మయ్య ఒకటి పోతే పోయిందిలే, 99 నాకున్నాయని ఆయన ఊరుకున్నాడా? 99 గొర్రెలు అంటే 99% క్రైస్తవులు ఉన్నారు అక్కడ. ఒక్క గొర్రె మాత్రమే తొలగిపోయింది, ఒక్కటి మాత్రం వెళ్ళిపోయింది. 99 ఉన్నాయి నాకు చాలని యేసు ప్రభు అనుకున్నాడా? అనుకోలేదుగా. 99 దొడ్లో పెట్టాడు. ఒకదాని కొరకు ఆయన ఏం చేశాడు? ఆ దండం దుడ్డికర్ర పట్టుకొని ఆయన పిలుస్తున్నాడు. తప్పిపోయిన గొర్రె పిల్ల ఎక్కడుందా అని ఆయన కేకలు వేస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారమ సంవత్సరంలారా నా యుద్ధకుని నేను విశ్రాంతిస్తానని ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. సువార్త తన దాసుల ద్వారా ఆయన ప్రకటింప చేస్తానే ఉన్నాడు. ఈ కాపరైనటువంటి యేసయ్య ఆయన అరుస్తానే ఉన్నాడు. ఎక్కడుంది తప్పిపోయిన గొర్రెపిల్ల? ఎక్కడుంది తప్పిపోయిన ఆ చిన్న గొర్రెపిల్ల? ఎక్కడ ఏ ఊబులో చిక్కుకుందో, ఏ ముళ్ళ పొదలో చిక్కుకుందో, ఎక్కడుందో అని దాన్ని అరుస్తూనే ఉన్నాడు. అది ఎక్కడో చిక్కుకొనుంది. ముళ్ళ పొదల్లో చిక్కుకున్నప్పుడు ఈయన అరుస్తా ఉన్నాడు, ఎక్కడుంది అని. స్వరం వినగానే నేను ఎక్కడున్నాను కానీ ఎమ్మటి ఆయన వెళ్ళాడు. ఆ దుడ్డు కరత ముళ్ళన్నీ తొలగించాడు. దాన్ని తీసుకుని ఏం చేశాడు? 2 బీకాడా? మనం ఏం చేస్తాం? మన పిల్లడు మాట వినకపోతే, నీకు చెప్పిన మాట వినలేదని 2 చెంపదెబ్బలేసి ఈ మీద 2 బాధి అప్పుడు మరలా ముద్దు చేస్తాం. కానీ నా తండ్రి యేసయ్య ఆయన ఏం చేశాడంటే దాన్ని తప్పించి దాన్ని భుజం మీద వేసుకొని దొడ్డులోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 99 గొర్రెలని నాకు చాలనుకోలేదు. 99% విశ్వాసులు ఉన్నారు, నాకు చాలనుకోలేదు. ఆ ఒక్కటి కూడా ఎందుకు తప్పిపోవాలని అనే ప్రయాసతో కొండలు గుట్టలు తిరుగుతూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. దాన్ని మరలా తీసుకొచ్చి తన దొడ్డులో కలుపుకునే వరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. పౌలు కూడా నేను అనేకసార్లు ఉపవాసం ఉన్నాను, అనేకసార్లు నా వారి కొరకు నేను ప్రయాసపడుతున్నాను, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మరి రక్షణ పొందినటువంటి మనము మరి దేవుని యొక్క సహవాసంలో ఉన్నానని మనం చెప్పుకుంటున్నాం. నేను విశ్వాసం బలంగా ఉన్నాను, నాలో యేసు ప్రభు ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడని ఇన్ని ఘనతలు మనం పొందుకొని మరి నిజంగా మరి సువార్త ప్రకటించకుండా ఉంటే నాకు శ్రమ అంటున్నాడు. పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మరి నిజంగా మనం చేయవలసింది ఏంటంటే మనం శుద్ధి చేసుకున్న తర్వాత, దేవుళ్ళ బలపడిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ బలాన్ని ఈ విశ్వాసాన్ని వేరెవరికి అంటించాలా లేదా? మనం చక్కగా బోల్డ్ అని ఏమంటే గ్యాసిప్స్ ఏమంటారు అంటే పొకార్లు ఏం చేస్తాం? అవును కాదు అని ఏం చేస్తాం? చక్కగా దాన్ని ఇప్పుడు అంటించేస్తూ ఉంటాం పక్క వాళ్ళకి. మరి నిజంగా అంటురోగం వస్తే అంటించేస్తాం. నేనే ఎందుకు పడాలి? కళ్ళ వచ్చినా ఇంకో 10 మందికి అంటిస్తామా లేదా? మరి ఈ సువార్త అనేటువంటిది ఆ మంట నీలో ఉన్నప్పుడు ఏం చేయాలి? 99 గొర్రెలు విడిచి దేవుడు ఒక్క గొర్రె కొరకైనా ప్రయాసపడ్డాడు. మరి మనం ఏం చేయాలి? సంఘము కొరకు మనము నలగొట్టబడాలి. అవమానమైనా పర్వాలేదు, సంతోషంగా స్వీకరించాలి. దేవుని సువార్తను ప్రకటించే పనిలో సంఘము కొరకు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘంలో విశ్వాసం బలపరచబడాలి. అనేక మంది ఒకేలా మన సంఘంలో అనేక మంది తప్పిపోయిన వారు ఉండొచ్చు.
అనేక మంది బయటికి మన దొడ్డిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వారు ఉండొచ్చు. మనం ఏం చేయాలి? వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలా లేదా? వాళ్ళకి తగిన శాస్త్రం జరిగింది, వెళ్ళిపోయారు, ఏంటి ఇంకేదో మనం అసలు తీర్పు తీర్చడం మన పని కాదు, అతిగా ఆలోచించడం మన పని కాదు. అది ఎవరైనా ఏదైనా ఏ విషయంలో మనం బయటికి వెళ్ళిపోయినా, లేదా మన రక్త సంబంధి కొరకు మనం ఏం చేయాలి? మన శత్రువైనా కూడా నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 58వ యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు, చదువుడు ప్రేమ వద్దు కానీ దానిలో నిజమైన ఉపవాసం ఏమిటో దేవుడు తెలియచేశాడు. కనుక మనం ఆ నిజమైన ఉపవాసాన్ని చేయాలంటే కనుక మన రక్త సంబంధికి మనం ముఖము త్రిప్పుకొనకూడదు. వారి కొరకు ఉపవాసం ఉండాలి, అనేక మంది ఆదరించవాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ యొక్క సువార్తని మనము దేవుని కొరకు నువ్వు ప్రకటించేవారిగా ఉంటే, నువ్వు సంఘం కొరకు నీవు కనుక ప్రయాసపడితే ఇక్కడ ఖాళీ ఉంటుందా? నిందలు సరిపోద్దా? మనకి సరిపోదుగా. ఏమవుతుంది? కట్టలు తెంచాలి, ఏం చేయాలి? విస్తరింపచేయాలి. నాకు ఒక మందిని తెలుసు విజయవాడలో, ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మందిరాన్ని విస్తరింపజేస్తూ ఉన్నారు. ఒక షెడ్ వేశారు, తర్వాత ఇంకో షెడ్ వేశారు, తర్వాత ఇంకో షెడ్ వేశారు. అది ఏమవుతుందంటే స్లాబ్ వేసిన కుదరదని షెడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాంతం మొత్తం వాళ్ళే కొనుక్కుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమవుతుందంటే సువార్తని వారు ప్రకటిస్తున్నారు. సంఘము విస్తరించబడడానికి ఎవరు? నీవు నేనే కారణమై ఉండాలి. సంఘంలో అనేక మంది, ఎవరికి మేలు? సేవకుడికి మేలు కాదు, దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆనందిస్తాడు. దాన్ని బట్టి నువ్వు ఒక ఆత్మని దేవుని కొరకు నువ్వు సంపాదించగలిగితే నీకు బహుగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు అనేక మంది దేవుని కొరకు సంపాదిస్తున్నాడని గొప్ప మేలు నీకు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయాలి? మనము సంఘము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘం కొరకు మనము ప్రయాసపడాలి. సంఘం కొరకు ఒకవేళ మనం ఖర్చు పెట్టాలి, మనం ఖర్చు అయిపోయినా పర్వాలేదని ఒక నిర్ణయంతో నువ్వు ముందుకు వెళ్తే కనుక నీ దేవుడు నీ జీవితంలో అద్భుతంగా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ద్వారా మనం మేలు పొందటమే కాదు, ఎదుటి వారికి కూడా మేలు జరుగులాగా నీవు నేను ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, మీ స్తోత్రాలు. రోజున మీరు మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రాలు. ఉపవాసములో ఉండేటువంటి ఆయా కార్యాలు మీరు చూపించారు తండ్రి, మీ స్తోత్రాలు. అవి ఉపవాసం ఉన్నప్పుడు తన విశ్వాసం బలపరచబడుతున్నాను. ఇటువంటి జటిలమైన సమస్యలు ఉపవాస ప్రార్థన ద్వారా మీరు జయం పొందుతారని మీరే స్వయంగా చెప్పారు. దయచేసి మేము తన మా విశ్వాసాన్ని బలపరుచుకున్నట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపామయుడా, మీ స్తోత్రాలు. అదే రీతిలో తండ్రి ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారంటున్నారు తండ్రి. పరిశుద్ధాత్మను పొందుకొని అయ్యే ఆత్మ నడిపింపు కలిగి తండ్రి దేవుని చిత్తమును మేము తెలుసుకుంటామని తండ్రి ఈరోజు మాతో మాట్లాడినందుకు ఏమి స్తోత్రాలు అయ్యా తండ్రి. అదే రీతిలో మూడవదిగా ఉపవాసం ఉన్నప్పుడు ఎజ్రా తండ్రి నేను అన్యుల్ని ఆశ్రయించడానికి సిగ్గుపడుతున్నాను, నా సర్వశక్తిమంతుని దేవుణ్ణి నేను ఉపవాసం ఉండి మనవి చేసేదను అన్నప్పుడు తండ్రి నువ్వు అతను మనవిని ఆలకించావు, నీ కార్యం జరిగించేందుకు ఏమి స్తోత్రాలు. నాలుగవదిగా తండ్రి మీ స్తోత్రాలు. మా హృదయమును మేము పాపాత్ములై ఉన్నామో మా హృదయమును నీ సన్నిధిలో కుమ్మరించుకుంటామన్నప్పుడు మీరు గొప్ప జము నీ ప్రజలైన ఇజ్రాయేల్కి మీరు అనుగ్రహించారు. ఓలంటే నన్ను ప్రశ్న అయిపోతానేమో, ఉపవాసం ఉన్న శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను తండ్రి. మా హృదయాన్ని శుద్ధి చేసుకొని అయ్యా పాపను విడిచిపెట్టేవారుగా ఉపవాసంలో ఉండేటువంటి ఈ గొప్ప మేలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఈ గొప్ప కార్యం జరిగించండి. అంత మాత్రమే కాదయ్యా, సంఘము కొరకు ప్రయాసపడేవారిగా, సంఘము కొరకు తండ్రి అయ్యా కృప కలిగిన మేము నలకట్టుబడినా పర్వాలేదు, నేను సంఘము కొరకు క్రీస్తు కొరకు నేను ప్రయాసపడతాననే ఉపవాసముతో సంఘం కొరకు ప్రార్థించే ఒక తీర్మానము కలిగి ఉండాలి. ఈరోజు మాతో మాట్లాడినందుకు ఏమి స్తోత్రాలు. దయచేసి ఈ తీర్మానంతో మేము ముందుకు వెళ్ళాలి తండ్రి. దయచేసి తండ్రి జరగబోయే 2 దినముల్లో కూడా తండ్రి అనేక మందిని మీ సన్నిధికి తీసుకురావడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే గొప్ప తండ్రి బలమైన అయ్యా ఉజ్జీవాన్ని మాకు రగిలించమని ప్రార్థిస్తున్నాం. దయచేసి తండ్రి విని ఊరుకునే వారిగా కాక వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరిచేసుకొని నీ కార్యాలని మేము స్వతంత్రించగా వారు ఉండక సహాయం ఇచ్చాము. విత్తబడిన వాక్యము మంచి నెల పడిన విత్తనములే ఫలించినట్లుగా సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.